ఫ్రెండ్స్, భూగర్భం ఎన్నో రహస్యాలకు ఆలవాలమని మనకు తెలుసు. ఈ విషయం తరచూ నిరూపితమవుతూనే ఉంటుంది. తాజాగా నార్వేలోని ఒక పొలంలో మెటల్ డిటెక్టర్లతో వెతుకుతున్న ఇద్దరు వ్యక్తులకు నమ్మశక్యం కాని నిధి దొరికింది. ఒకటో రెండో కాదు, ఏకంగా 3,000కు పైగా వెండి నాణాలు బయటపడ్డాయి. 1000 ఏళ్ల క్రితం వైకింగ్ రాజులు వాడిన ఆ సంపద మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ మోస్టాట్ నిధి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ నిధిని నార్వేలోని మరియు మ్యూజియం ఆఫ్ కల్చరల్ హిస్టరీ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2026 ఏప్రిల్ 10న రూన్ సెట్రీ మరియు వెగాంటో సోర్లీ అనే ఇద్దరు వ్యక్తులు పొలంలో 19 నాణాలను కనిపెట్టారు. శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టక ఆ సంఖ్య వేలల్లోకి చేరింది. పురావస్తు శాస్త్రవేత్త మేటో స్మిథిన్ దీన్ని తన కెరీర్లోనే అత్యంత అరుదైన ఆవిష్కరణగా అభివర్ణించారు. ఈ నిధిలో దొరికిన వెండి నాణాలు క్రీస్తు శకం 980 నుంచి 1047 మధ్య కాలానికి చెందినవి. వీటిపై ఆనాటి ప్రముఖ రాజుల పేర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్, డెన్మార్క్, నార్వేలకు పాలించిన కనూట్ ది గ్రేట్, నార్వే తొలి కరెన్సీని తెచ్చిన హెరాల్డ్ హద్దాడా వంటి చక్రవర్తుల ముద్రలు ఈ నాణాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎంత నాణ్యంగా ఉన్నాయంటే నిన్నగాక మొన్న ముద్రించిన కొత్త నాణాల్లా మెరిసిపోతున్నాయి. ఈ నిధిని ఆనాడు ఒక లెదర్ బ్యాగ్ లో పెట్టి భూమిలో దాచినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ప్రాంతం అప్పట్లో ఇనుము తయారీకి నిలయంగా ఉండేది. బహుశా ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలను దాచుకోవడానికే లేదా శత్రువుల దాడి నుండి కాపాడుకోవడానికో ఎవరో వీటిని పాతిపెట్టారు. కానీ వారు తిరిగి రాలేకపోవడంతో ఈ సంపద 1000 ఏళ్ల పాటు భూమిలోనే ఉండిపోయింది. ఈ నాణాలు కేవలం నార్వేవి మాత్రమే కాదు, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల నాణాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనివల్ల వైకింగ్లు అప్పట్లో ప్రపంచంతో ఎంతటి బలమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారో అర్థమవుతుంది. నార్వే చరిత్రలో 1836లో దొరికిన యాడ్సైడ్ నిధి రికార్డును ఈ కొత్త నిధి బద్దలు కొట్టింది. మరి ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? వైకింగ్ యుగం అంతమవుతున్న సమయంలో నార్వేలో కరెన్సీ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ఆధారం. యుద్ధాలు, అస్థిరత ఉన్న కాలంలో ప్రజలు తమ ఆస్తులను ఎలా కాపాడుకునేవారో ఈ నాణాలు చెబుతున్నాయి. ఈ నాణాలు ఇప్పుడు మ్యూజియంలో భద్రపరిచి వాటిపై మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. చూసారుగా, కాలం గడిచినా చరిత్ర మాత్రం మరుగున పడదు. 1000 ఏళ్ల నాటి వెండి నాణాలు వైకింగ్ల గొప్పతనాన్ని మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ హిస్టారికల్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.